సార్ అయితే ఎవరన్నా మనకు ఒకళ్ళ ఫ్రెండ్ పరిచయం అయ్యారంటే మన స్థాయి మారచ్చు, స్థానం మారచ్చు, కానీ మీకేమో పేరే మారిపోయింది ఏకంగా. అసలు శ్రీనివాస్ అనే పేరు ఎవరైనా పిలిస్తే పలుకుతారు సార్ ఇప్పుడు? ఆల్మోస్ట్ నేను మర్చిపోయారు సార్. మరి బన్నీవాస్ అనే పేరు అంటే ఆయన మీకు కనెక్ట్ అవ్వడానికి, మీ పేరులో ఎంటర్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంతగా పెనవేసిపోయిన బంధం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి? దాని గురించి అన్న చిన్న. ఇది ఆర్య సినిమా అప్పుడండి. మన వాసు వర్మ ఉండేవాడు, అట్లాగే నేను వాసు, శ్రీనివాస్, బట్ అందరూ వాసు అనేవారు. దిల్ రాజు గారి లొకేషన్కి వచ్చి వాసు అని పిలిస్తే ఇద్దరం తిరిగేవాళ్ళం. అటు వాసు వర్మ తిరిగేవాడు, నేను తిరిగేవాడు. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఆయన ఏం చేశాడంటే నా పేరుని బన్నీవాస్ అని చెప్పి పెట్టాడు ఆయన, ఎవరో దిల్ రాజు గారు. అంటే నేను అప్పుడు త్రూ అవుట్ బన్నీ గారితో, ఆయనతో పాటు మొత్తం ఫ్రెండ్ కానీ ఆయనతో పాటు ఉండటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి బన్నీ రిలేటెడ్ అని చెప్పి బన్నీవాసు అంటే ఆయన మొదలెట్టాడు ఫస్ట్. అదే దాన్ని సుకుమార్ గారు అందుకున్నారు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇండస్ట్రీలో స్లోగా బన్నీవాస్ అయిపోయింది. ఇప్పుడు ఆర్యాకి చూస్తే ఫస్ట్ ఉదయ్ శ్రీనివాస్ అనే పడింది, దాని తర్వాత అంతా బన్నీవాస్ అనే అయిపోయింది. మరి ఈ పేరు ఫస్ట్ వినగానే ఆయన ఏమన్నారు బన్నీ గారు? రియాక్షన్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే అది స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోయిందండి జనాల్లో. వెళ్ళిపోయి నాకు 100% లవ్ అప్పుడు నేను ప్రొడ్యూసర్ పేరు బన్నీవాస్ అని వేసాను. వేస్తే ఆయన అదేంటది, అది ఏదో అందరం మామూలుగా పిలుచుకునే పేరు, నువ్వు వేస్తున్నావు, రేపు పొద్దున్న నీ పేరు అది అయిపోతుంది, సో కేర్ఫుల్ అబౌట్ ఇట్, ఎందుకంటే వాట్ ఎవర్ టుడే నువ్వు స్క్రీన్ మీద వేస్తున్నావో అదే నీ పేరు అయిపోతుంది అని. అంటే ఫిలిం రిలేటెడ్ వరకు ఐఎమ్ హ్యాపీ సార్ టు బి నోన్ యాజ్ బన్నీవాస్ అనేది. బికాజ్ ఎందుకంటే యూ బ్రాట్ మీ హియర్ అండ్ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ మై సైడ్, ఇట్స్ కంఫర్టబుల్ అండ్ దాన్ని ఏమన్నారు, ఒక గ్రాటిట్యూడ్ అనుకున్నాను అంతే. బట్ కానీ అది ఆయన అన్నట్టుగానే కంటిన్యూ అవుతా వచ్చింది రియల్ లైఫ్. ఐ నో 100%లోకి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ బన్నీవాస్ అని వేసానో దట్ డే ఐ నో దట్ మై నేమ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్. అది సో మొత్తానికి అలాగ బన్నీవాస్ కింద అంటే ఆయన చాలాసార్లు చెప్పినప్పుడు మాకు ఫస్ట్ అర్థం కాలేదు, నా పేరునే పెట్టుకున్నాడు, తనలో ఇంకా అంతకుమించి ఏంటంటే మాకు అర్థం కాలేదు. తర్వాత రీసెర్చ్ చేస్తే ఒక్కో ఇదా అంటే దిల్ రాజు గారు ఇప్పటి వరకు మంచి టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్గా టేస్ట్ఫుల్ సినిమాలకు పేర్లు పెడతారని తెలుసు, కానీ బట్ మనుషులకు కూడా మంచి అద్భుతమైన పేర్లు పెడుతున్నారు. మా నాన్న పెట్టాడు, తర్వాత దిల్ రాజు గారు పెట్టారు. ప్రొఫెషన్ స్టార్ట్ అవ్వగానే దిల్ రాజు గారు పెట్టారు. మీకు బ్లెస్సింగ్ గట్టిగా ఉంది సార్ మొత్తం.